హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరి టాక్స్ 139. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో పల్లి పట్టీని సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అదే అండి, పల్లి పట్టి అంటే వేరే ఏదో స్పెషల్ రెసిపీ కాదు, పప్పు చెక్క అనమాట. చాలా టేస్టీగా ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళినట్లయితే ముందుగా పల్లీల్ని వేయించుకోవాలి. ఇక్కడ మీరు పల్లీల ప్లేస్‌లో జీడిపప్పు అయినా వేసుకోవచ్చనమాట. సేమ్ ఇదే ప్రాసెస్, పల్లీ ప్లేస్‌లో జీడిపప్పు వేసుకోవచ్చనమాట. అది మీ ప్రిఫరెన్స్‌ని బట్టి ఉంటుంది. ఇక్కడ మేమైతే పావు కేజీ తీసుకున్నామండి పల్లీలు. మా మమ్మీ గూడా ఇంకా చాలా రోజులయిందిలే ఇది చేసి, ఒకసారి ఇంట్లో చేసుకుందాం అని చెప్పేసి పల్లీలనైతే వేయిస్తున్నారు. మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇక్కడ పల్లీలు వేయించుకునేటప్పుడు అందులో ఆయిల్ కానీ, లేకపోతే వాటర్ కానీ ఏది తగలకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో బాగా గోల్డ్ కలర్‌లోకి వచ్చేలాగా ఒక 10 నిమిషాల పాటు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. లేకపోతే కిందవంతా మాడిపోతాయి, పైది వరకి మామూలుగా ఉంటాయన్నమాట. అప్పుడు మనకి పల్లి పట్టి చేసుకున్నా కూడా మాడు వాసనొస్తుంది. అలాగే బెల్లం నలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు, పంచదార అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ క్వాంటిటీ మాత్రం పావు కేజీ పల్లీలకి పావు కేజీ బెల్లము లేదా పావు కేజీ పంచదార. పంచదారతో చేసే కంటే కూడా బెల్లంతో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ బెల్లమంతా కూడా నలగగొట్టి పక్కన పెట్టుకున్నాను. మా మమ్మీ బెల్లం నలగొట్టి పక్కన పెట్టేసి, యాలకులు కూడా పౌడర్ చేసి పెట్టుకో అని చెప్తూ ఉందనమాట ఇక్కడ. అంటే రెడీగా లేదండి యాలకుల పౌడరు, ఇలాచీ పౌడరు. ఈలోపు ఇంకా ఈరోజు మా ఇంట్లో తోటకూర సాంబారండి. కొంచెం డిఫరెంట్‌గా మేము ఆకుకూరలతోటి సాంబార్ అది చేసుకుంటూ ఉంటాము. అవి చాలా టేస్టీగా ఉంటాయి. ఫర్దర్ వీడియోస్‌లో ఆకుకూర సాంబార్లు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ బెల్లంలో నేనైతే టీ గ్లాసులతోటి 2 గ్లాసులైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా నలగొట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే మనకి పాకం కూడా చాలా తొందరగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా! కొంచెం బెల్లం మునిగే అంతవరకు మాత్రమే వాటర్‌ని నేను యాడ్ చేశాను. అలాగే యాలకులు తీసుకుంటున్నానండి. ఇలాచీ పౌడర్ కూడా వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అందుకోసం ఇక్కడ నేను 3 యాలకులు తీసుకున్నాను. మనము కావాలంటే ఆ యాలకుల పైన తొక్కు ఉంటుంది కదండీ! అదైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చకపోతే పారేసుకోవచ్చనమాట. బాగా మెత్తగా పౌడర్‌లాగా నలగొట్టుకొని పక్కన బెట్టుకోవాలి. ఏవైనా సరే స్వీట్స్ అంటే మనకు ముందొచ్చేది ఇలాచీ పౌడరే ముందు గుర్తొచ్చేది. ప్రతి స్వీట్‌లో కూడా ఇలాచీ పౌడర్ కొంచెం అందరూ కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా! బాగా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఇంకా పల్లీలు గూడా వేగాయి అని చెప్పేసి మా మమ్మీ చెప్పారండి. చూసారు గదా ఇక్కడ. మొత్తము బాగా చక్కగా వేగిపోయాయన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని మొత్తాన్ని పైన పొట్టంతా కూడా మనం వేరు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక మా మమ్మీ అయితే కొంచెం చప్పిడి పప్పు చేస్తాను అని చెప్పేసి పప్పు గూడా కడుగుతూ ఉన్నారండి ఈలోపు. ఇంక నేనైతే చిన్నగా పప్పు గుత్తితోటి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలన్నిటిని కూడా బాగా నలగొడుతూ ఉన్నాను. అంటే అప్పుడు పొట్టనేది ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇలా దేనికది గ్రేట్ చేసుకున్నాక మనకి పల్లీలనేవి తెల్లగా బాగుంటాయండి కలరొచ్చి కూడా. అంటే మనం తినేటప్పుడు పచ్చి వాసన లేకుండా ఉంటాయన్నమాట. అందుకోసం కొంచెం ఎక్కువగానే వేయించుకుంటూ ఉండాలి. ఇక మా మమ్మీ అయితే మొత్తం వేయించిన తర్వాత ఒకసారి దాన్ని చాట్‌లో వేసి జల్లిస్తాను. అప్పుడు మనకి మొత్తం కూడా పోతుంది అని చెప్పారు. ఈలోపు నేనైతే పల్లి పట్టి వేయడానికి కావాల్సినటువంటి ట్రేని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఎప్పటిదో అండి. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా స్వీట్స్ అన్నీ కూడా అందులో చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత పొట్టొచ్చిందో, పల్లీలన్నీ పొట్టు తీసేసాక ఈ విధంగా వైట్‌గా ఉందనమాట. ఇంకా నేనైతే ఆ ట్రేకి ఆయిల్ కానీ, నెయ్యి కానీ అప్లై చేయమని చెప్పిందనమాట. సరే నెయ్యయితే బావుంటుంది అని చెప్పేసి నెయ్యి అప్లై చేయబోతున్నానండి. ఈలోపు మా మమ్మీ అయితే బెల్లం వాటర్‌ని స్టవ్ మీద పెట్టేసిందనమాట పాకం రెడీ చేసుకోవడానికి. ఇక్కడ మేము కరిగిన నెయ్యి కాకుండా మామూలుగా పేరుకున్న నెయ్యినే వేసామండి. ఇంక ఇది అప్లై చేసినా గూడా మనము వేసే పల్లి పట్టి హీట్‌కి ఆటోమేటిక్‌గా ఇది కరిగిపోతుందనమాట. మళ్ళీ దీనికోసం స్పెషల్‌గా కరగబెట్టాల్సిన పని లేదని చెప్పడంతో నేను మొత్తానికి కూడా ఈ విధంగా నెయ్యిని అప్లై చేశాను. ఈలోపు మా మమ్మీ పాకం వచ్చిందా లేదా అని చెప్పేసి గరిటెతోటి తిప్పుతూ చూస్తూ ఉన్నారు. మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే స్టవ్ పక్కన ఒక ప్లేట్ పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో మనం బాగా బుడగలు బుడగలుగా వచ్చినటువంటి బెల్లం నీళ్ళని కొంచెం యాడ్ చేసుకొని చేయి బెట్టి కదిల్చాలండి. అప్పుడు మనకి ఉండలాగా తగిలితే మనకి లేత పాకం వస్తున్నట్టు. ఇంకా మనకి రాకపోతే ఇంకొంచెం టైం పడుతున్నట్టనమాట. ఇదే గుర్తు. సింపుల్ గుర్తండి ఇది. ఎవరైనా సరే ఫర్దర్‌గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్‌నైతే ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా!
దాదాపు బెల్లం నీళ్ళు వెలిగించిన తర్వాత ఒక 10 నిమిషాలకి ఇలా లేత పాకం వచ్చిందనమాట. ఇంక మా మమ్మీ గూడా ఇంకిప్పుడు కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు వేసుకుంటేనే బావుంటుంది అని చెప్పింది. చాలామంది తెలియక ముదురు పాకం వచ్చేలాగా పెట్టుకుంటారు. అప్పుడేమవుతుందంటే బెల్లం అంతా కూడా కింద సుద్దలాగా ఉండి మనకి టేస్ట్ ఉండదనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ బెల్లం నీళ్ళలో ఇలాచీ పౌడరు, అలాగే ఇది మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి వేయించుకున్న పల్లీలన్నీ కూడా వేసుకొని బాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా మొత్తం వేడి మీదే కలిపేసుకోవాలనమాట. మొత్తం కలిపేసుకున్నాక ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ట్రే ఉంది కదండీ! ఆ ట్రేలో ఒక గరిటెతోటి పలచగా మొత్తం కూడా లాక్కోవాలి. ఇలా చేస్తే మీకు మొత్తం కూడా ఈవెన్‌గా ఒకే షేప్‌లో వస్తుందనమాట పల్లీ పట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం అంచుల వైపు కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటున్నాము. ఇక మా మమ్మీ అయితే ట్రే అంతా నిండిపోతే బావుండేది. ఒక హాఫ్ కేజీ చేసినట్లయితే ఇంకా బావుండేది అని చెప్పేసి అన్నది. ఇంకా సరేలే పావు కేజీ చేశాం కదా! చాలులే అని చెప్పాను. ఇంక ఈ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు గాలి తగిలిస్తా ఉండాలనమాట. గాలి తగిలే ఏరియాలో ఉంచినట్లయితే మనకి ఇదంతా కూడా దగ్గర పడి బాగా ఆరిపోతుందండి పాకం కూడా. మనకప్పుడే చెక్కల్ని తినడానికి రెడీగా ఉంటుందనమాట. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని తినొచ్చు. ఇలా కట్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని 10 డేస్, 15 డేస్ వరకు తినొచ్చండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.